హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య అసలు నాకు వీడియోస్ పోస్ట్ చేయటమే అసలు నాకు కుదరట్లేదు. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అసలు కొంచెం. ఇప్పుడైతే మేమైతే చాలా రోజుల తర్వాత బయటకైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే మాకు దగ్గరలో, మా ఇంటి దగ్గరలో కాలువ ఉందన్నమాట. సరే కాసేపు అలా వెళ్దాము, మైండ్కి అంత రిఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అలా మా ఆడబిడ్డ, నేను, మా బాబాయ్ అయితే అలా స్కూటీ మీద స్టార్ట్ అయ్యాము. అలా నేచర్ని చూసుకుంటూ కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి కాలువ ఎంత బాగా వస్తుందో, ఫ్లో అయితే చాలా బాగా వస్తుంది. అసలు చూస్తేనే మైండ్ అంతా రిలాక్స్గా ఉంది నాకైతే ఎంత బాగుందో. ఇంకా మా బాబు ఆనందానికి అయితే అసలు హద్దులు లేవన్నమాట. చూడండి అసలు ఎట్లా ఆడుకుంటున్నాడు. అసలు వాడికి వాటర్ అంటే చాలా ఇష్టము, బాగా ఆడుకుంటాడు. ఇంకా వాడి కోసమే, కేవలం వాడి కోసమే అలా తీసుకొచ్చాను. ఇంకా వాడికి బాగుంటుంది కాసేపు, మేము కూడా కాసేపు నీళ్ళలో ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇంకా అలా అయితే కాసేపు అయితే కూర్చొని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకొని ఇంకా అలా నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్నాం అనమాట. సో చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. మా బాబు అయితే ఇక్కడ గవ్వలు కూడా చాలా బాగా దొరుకుతాయి, గవ్వలు కూడా. ఇంకా గవ్వలు అవన్నీ ఎత్తుకుంటూ ఉన్నాడు. అసలు ఎంత పెద్ద కాలువ అంటే చాలా పెద్ద కాలువ. మా మామయ్య వాళ్ళ ఊర్లో ఉంటుంది అన్నమాట పెద్ద కాలువ, చాలా బాగుంటుంది. ఇక్కడైతే కూర్చొని కాసేపు అలా చూస్తూ ఉన్నాను కాలువనైతే. చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ఇంతేనా? ఈవినింగ్స్ అయితే మీరు ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి అసలు, వాటర్ భలే. నేను ఇక్కడైతే కూర్చొని ఫస్ట్ నాకైతే భయం వేసింది ఎక్కడ కూర్చోవాలంటే ఎక్కడ పడిపోతాను అని. ఇంకా కాసేపు అయితే ఇంకా అలా కూర్చొని మనమైతే ముందు వాటర్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇంకా అలా ఎంజాయ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.